హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే మనకి రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ వీడియో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం వీడియోలో చూసుకుంటే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి అయితే కొన్ని ఇంజనీరింగ్ పోస్టులు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో దాని గురించి డిస్కస్ చేద్దాము. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇలా కొన్ని వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ జాబ్ లొకేషన్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చాడు. ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేటప్పటికి బెంగళూరు. అలానే ఈ పోస్ట్ కోడ్కి వచ్చేటప్పటికి ఈలో జాబ్ లొకేషన్ మనకి ఏపీలో చూసుకుంటే మనకి ఈ జాబ్ కోడ్ పోస్ట్ కోడ్కి వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ ముంబై అండ్ వైజాగ్. అలానే ఈ జాబ్ కోడ్లోని కంప్యూటర్ సైన్స్ వైజాగ్ లొకేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్, అండ్ ఢిల్లీ అండ్ ఇండోరు. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ మీకు 5 years ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మీ పర్ఫార్మెన్స్ బట్టి 2 years ఎక్స్టెండ్ చేస్తామని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయి ఉండాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 years ఇచ్చారు ఫ్రెండ్స్. ఓబీసీ వచ్చేటప్పటికి 3 years ఏజ్ రిలాక్సేషను, ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. ఏ డిసిప్లిన్స్లో చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోనైతే మీరు ఇంజనీరింగ్ చేసి ఉండాలి 4 years. సబ్జెక్టు డిసిప్లినరీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్స్లోని మీరు ఏ కోర్సెస్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఈ పోస్ట్ కోడ్కి ఈ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇచ్చారు. మనకి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి అయితే ఈ పోస్ట్ కోడ్కి అయితే అప్లై చేసుకోండి. జాబ్ లొకేషన్ ముంబై ఆర్ వైజాగ్ కానీ, ఈ పోస్ట్ కోడ్లో వచ్చేటప్పటికి వైజాగ్, ఢిల్లీలో కానీ మనకి వైజాగ్లో అయితే మనకి ఛాన్సెస్ ఉన్నాయి పోస్టింగ్కి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే ఫ్రెండ్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, అది క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ సిలబస్ చూసుకుంటే దానికి 85 marksకి అయితే ఉంది ఫ్రెండ్స్. జనరల్ యాప్టిట్యూడ్, టెక్నికల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే 35% అయితే అబవ్ రావాలి. అలానే ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడీకి 30% రావాలి. షార్ట్ లిస్ట్ అయిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు వేకెన్సీ పోస్టింగ్ అనేది ఉంటుంది. పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది పే స్కేలు. సిటీసీ 12 lakhs per annum టు 12.5 lakhs per annum అయితే వీళ్ళు ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ బేసిక్ పేస్ అలవెన్సెస్ కూడా, డెలివరీ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవన్నీ ఉంటున్నాయి. పిఎఫ్ ఇవన్నీ కామన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫీజు చూసుకుంటే అప్లికేషన్ ఫీజు ఎస్సీ/ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు, వాళ్ళు ఫీ అనేది పే చేయక్కర్లేదు. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేటప్పటికి 472 rupees అయితే ఆన్లైన్ ఫీ అనేది ఉంటుంది. మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది, దాని ద్వారా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.